కాంగ్రెస్ కానీలే తీసుకోండి ఇంకా ఇతో ఇంకా నినాదాలు ఏం లేదులే మేడం పక్కన సైడ్ ఫస్ట్ పంచుతారండి. ఓకే స్వామి నిర్మలారెడ్డి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విజయజ్యోతి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్లు కానీ మార్కెట్లు కానీ మా యొక్క కాంగ్రెస్ క్యాడర్ అంతా ఈ యొక్క ఎందుకంటే గత డిసెంబరు 17వ తేదీ నిండు పార్లమెంటులో దేవాలయంలో అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి అంబేద్కర్ గారి పైన దానిపైన కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అంబేద్కర్ గారు అందరి వాడు మావాడు కాబట్టి మా పార్టీ వాడు బాబుజీ మా పార్టీ అందరూ కూడా మా పార్టీలతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ దూరంగా ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఈరోజు శాశ్వతమైన నిర్మాణాలు, శాశ్వతమైన కట్టడాలు, శాశ్వతమైన కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి ఈరోజు పరిస్థితులు చూస్తే అంబేద్కర్ గారిని ఆ రోజు పార్లమెంటులో పదే పదే అంబేద్కర్ని కొలుచుకుంటే ఏమొస్తుంది, దేవునికి జపం చేసుకుంటే మంచిగా వస్తుంది, రామునో శివునో ఎవరినో ఒకటి చేసుకోండి మంచిది వస్తుందని అంబేద్కర్ని చేసుకోవడం మంచిది కాదని చెప్పి అనిశ్చిత వాక్యాలు ఆ యొక్క అనిష గారు చెప్పారు. వెంటనే దానిపైన అవమానపరిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంటనే రివర్స్ అయింది. ఈరోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు బస్టాండ్లో ప్రతి మనిషికి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు కలిసి ప్రతి ఒక్క చోట బస్సులోనేమి, బస్టాండ్లలోనేమి, మార్కెట్లోనేమి ప్రతి జనం ఉండే చోట ప్రతి ఒక్కరి నోటీసుకు తీసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది. ఇంకనూ నిలబడేది ఇంతటితో ఆగేది ఏముండదు. కంటిన్యూ ఆయనను బర్తరఫ్ చేసేంత వరకు, ఇలాంటి పార్టీని తొలగించే వరకు, సస్పెండ్ చేసే వరకు, ప్రధాని గారు సస్పెండ్ చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉంటుంది. జై కాంగ్రెస్.